హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎగ్జామ్ అచీవర్. ఫ్రెండ్స్, ఈ వీక్లీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మనము డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 24 వరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ అనేటువంటి మొత్తం కూడా కేటగిరీ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి. ముందుగా మనం ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్స్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఇది ఏ అంతర్జాతీయ సంస్థకు సంబంధించినటువంటిది? ఆన్సర్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, అంటే ఎస్సీఓ అన్నమాట. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇటీవల వేర్పాటు మరియు తీవ్రవాద ప్రయోజనాల కోసమై ఇంటర్నెట్ను ఉపయోగించడాన్ని ఎదుర్కోవడానికై ఈ ర్యాడ్స్ అంటే రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్స్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని వచ్చింది. దీనికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ ఇటీవల న్యూఢిల్లీలో జరిగిందనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటర్నెట్ను తీవ్రవాద కార్యకలాపాల కోసం వినియోగించకుండా చూడడం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం ఆమోదించబడింది? ఆన్సర్, యుఎస్ అధ్యక్షుడు. యుఎస్ అధ్యక్షుడైనటువంటి జో బిడెన్ పైన డిసెంబర్ 2023లో అభిశంసన తీర్మానం ఏర్పాటు చేయబడింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే జో బిడెన్ కుమారుడైనటువంటి హంటర్ బిడెన్ చైనాతోటి అక్రమ వ్యాపార లావాదేవీలు కొనసాగించాడనేటువంటి నెపంతో అభిశంసన తీర్మానం ఆమోదించడం అయింది. అభిశంసన తీర్మానం ద్వారా వైట్ హౌస్ నుంచి ఇప్పటి వరకు ఏ అధ్యక్షుడిని కూడా తొలగించడం అనేటువంటిది జరగలేదు. అభిశంసన తీర్మానం ఎదుర్కొన్నటువంటి 8వ అధ్యక్షుడు ఎవరంటే జో బిడెన్. అమెరికా చరిత్రలో 2 సార్లు అభిశంసనకు గురైనటువంటి తొలి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఇటీవల ఏ దేశం ప్రకటించింది? ఆన్సర్, మాల్దీవులు. 2019 జూన్లో అప్పటి మాల్దీవులు రాష్ట్రపతి అయినటువంటి ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ భారతదేశంతో హైడ్రోగ్రాఫిక్ సర్వేకి సంబంధించినటువంటి ఒప్పందం చేసుకొని ఉన్నారు. దీని యొక్క గడువు జూన్ 7, 2024 వరకు ఉంటే అయితే ఇక మీదట హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందాన్ని మాల్దీవులు రద్దు చేసుకుంటున్నట్టుగా డిసెంబర్ 2023లో అక్కడి రాష్ట్రపతి ప్రకటించి ఉన్నారు. ఈ ఒప్పందం ప్రకారం భారతదేశం ఇప్పటి వరకు మాల్దీవులలో 2 సార్లు హైడ్రోగ్రాఫిక్ సర్వేను నిర్వహించి ఉన్నదన్నమాట. అంటే ఈ యొక్క ఒప్పందం యొక్క గడువు ముగిసే తర్వాత ఇక దీన్ని పునరుద్ధరించకూడదని గవర్నమెంట్ నిర్ణయించింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, 2024లో ఏ దేశం COP29ను నిర్వహిస్తుంది? ఆన్సర్, అజర్బైజాన్. ఇటీవల ప్రకటన ప్రకారం COP29 వాతావరణ మార్పుల సదస్సును అజర్బైజాన్ నిర్వహించనుంది. COP28 సదస్సు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగింది. మనం దీని గురించి తెలుసుకున్నాము. ఇక్కడ COP అంటే ఏంటంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనమాట. ఈ COPను యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ నిర్వహిస్తూ ఉంటుంది. COP యొక్క మొట్టమొదటి శిఖరాగ్ర సమావేశం 1995లో బెర్లిన్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రేపటి నివసించదగినటువంటి నగరాలు అంటే లైవబుల్ సిటీస్ అనేటువంటి అంశం పైన గ్లోబల్ సమ్మిట్ను ఇటీవల ఏ రాష్ట్రం నిర్వహించింది? ఆన్సర్, గుజరాత్. ఇటీవల ప్రకటన ప్రకారం రేపటి నివసించదగినటువంటి నగరాలు అనే అంశం పైన గ్లోబల్ సమ్మిట్ను గుజరాత్లో జనవరి 2024లో నిర్వహించబడుతుంది. గుజరాత్లోని గాంధీనగర్లో దీన్ని నిర్వహించనున్నారు. జీవన నాణ్యతను మెరుగుపరచడానికి రోడ్డు మ్యాప్ను రూపొందించడంలో, జ్ఞానాన్ని సమీకరించడంలో ఇది సహాయపడుతుంది అన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది యానిఫికేషన్ ఆఫ్ ప్రైవేట్ లా యొక్క పాలక మండలికి ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్, ఉమాశేఖర్. ఇండియన్ అయినటువంటి ఉమాశేఖర్ డిసెంబర్ 2023లో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద యానిఫికేషన్ ఆఫ్ ప్రైవేట్ లా యొక్క గవర్నింగ్ కౌన్సిల్కి ఎన్నికయ్యారు. ఈ సంస్థ పాలక మండలికి ఎన్నికైనటువంటి మొట్టమొదటి భారతీయ మహిళ ఉమాశేఖర్. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది యూనిఫికేషన్ ఆఫ్ ప్రైవేట్ లా అనేటువంటి సంస్థ 1926లో స్థాపించబడింది. 1940లో దీన్ని పునర్వ్యవస్థీకరించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి రోమ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో భాగస్వామ్యం పైన భారతదేశం ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్, సౌదీ అరేబియా. డిసెంబర్ 2023లో ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో భాగస్వామ్యం పైన సౌదీ అరేబియాతో భారతదేశం ఒప్పందం కుదుర్చుకుంది. డిజిటలైజేషన్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ గవర్నెన్స్, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ హెల్త్ మరియు ఈ ఎడ్యుకేషన్ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడమే ఈ అవగాహన ఒప్పందం యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్,
ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం గ్లోబల్ రెమిటెన్స్ జాబితాలో వరుసగా ఏ 2 దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి? ఆన్సర్ భారతదేశం మరియు మెక్సికో. ఇటీవల ప్రపంచ బ్యాంకు ప్రపంచ చెల్లింపు జాబితా నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక పేరు ఏంటంటే మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ బ్రీఫ్. ఈ నివేదిక ప్రకారము గ్లోబల్ రెమిటెన్స్లో భారతదేశము $125 బిలియన్ అగ్రస్థానంలో ఉంది. ఇది అంటే ఈ $125 బిలియన్ గతంలో అంటే 2022 సంవత్సరంతో పోల్చి చూసినట్లయితే 12.5% ఎక్కువగా ఉంది. ఇక ఈ జాబితాలో అంటే ప్రపంచ చెల్లింపుల జాబితాలో సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి కంట్రీ మెక్సికో, థర్డ్ ప్లేస్లో వచ్చేసి చైనా ఉంది $50 బిలియన్ తోటి. యునైటెడ్ స్టేట్స్ రెమిటెన్స్లో అతిపెద్ద వనరుగా ఉందన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి గెలెపు స్పెషల్ అడ్మినిస్ట్రేషన్ రీజియన్ సార్ ఏ దేశంలో ఉంది? ఆన్సర్ భూటాన్. డిసెంబర్ 2023లో అస్సాం సరిహద్దుల అంతర్జాతీయ నగరాన్ని నిర్మిస్తున్నామని చెప్పేసి భూటాన్ రాజు అయినటువంటి రాజు జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్చుక్ ప్రకటించి ఉన్నారు. ఈ అంతర్జాతీయ నగరం 1000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఇది భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల ద్వారా దక్షిణ ఆసియా, ఆగ్నేయాసియాను కలుపుతూ ఆర్థిక కారిడార్గా ఏర్పాటు చేయబడుతుందన్నమాట. ఈ ప్రాజెక్టు పేరే గెలుపు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ అన్నమాట. ఇది భారతదేశంలోని అస్సాం రాష్ట్రంతో సరిహద్దులను పంచుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిపాదిత ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఏ దేశం గుండా వెళ్ళదు? ఆన్సర్ ఉజ్బెకిస్తాన్. అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్ను రష్యాలోని ఆర్కిటిక్ తీరంలోని మర్మాన్స్క్ నౌకాశ్రయానికి అనుసంధానించేటువంటి ప్రణాళికను రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ ప్రస్తావించారు. 7200 కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ INSTC నెట్వర్క్ ఇరాన్, అజర్బైజాన్ మరియు రష్యాల గుండా ప్రయాణిస్తుందన్నమాట. ఇది రష్యా మరియు భారతదేశం మధ్య అతి తక్కువ భూమి మరియు సముద్ర మార్గాన్ని అందిస్తుంది. ఈ INSTCని మర్మాన్స్కి లింక్ చేయడం ద్వారా యురేషియాను కనెక్ట్ చేయడానికి కనెక్టివిటీని పెంచుకోవడం అనేటువంటిది పుతిన్ యొక్క లక్ష్యం అన్నమాట. ఈ వీక్లో ఇంపార్టెంట్ నేషనల్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో చూద్దాం. ఆనంద్ వివాహ చట్టం ఇటీవల ఏ రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతంలో అమల్లోకి వచ్చింది? ఆన్సర్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇక్కడ ఆనంద్ వివాహ చట్టం అంటే ఏంటంటే ఇది సిక్కు సమాజంలోని వివాహాలకు సంబంధించినటువంటి చట్టం. దీన్ని సిక్కు సమాజంలో ఆనంద్ కరాజ్ అని పిలుస్తారంట. దీని అర్థం ఏంటంటే సంతోషం వైపు పనిచేయడం. దీనిని సిక్కు గురువు అయినటువంటి అమర్దాస్ ప్రారంభించారు. అయితే ఇది చట్టంగా 2012లో పార్లమెంటు ఆమోదించింది. అప్పట్లో జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉండడం వల్ల ప్రత్యేకంగా అంటే 370 ఆర్టికల్ ఇక్కడ అమల్లో ఉండడం వల్ల ఇది ఆ ప్రాంతానికి వర్తించలేదు. ఇటీవల 370 ఆర్టికల్ రద్దయినటువంటి సందర్భంగా డిసెంబర్ 2023లో జమ్మూ కాశ్మీర్లో కూడా ఈ చట్టం అమల్లోకి వచ్చిందనమాట. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిక్కు సాంప్రదాయాలకు అనుగుణంగా జరిగేటువంటి వివాహాలను చట్టబద్ధంగా ధృవీకరించడం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, కాశీ తమిళ సంఘం 2023ని వారణాసిలో ఇటీవల ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ప్రధానమంత్రి. కాశీ తమిళ సంఘం 2023ని ప్రధాని నరేంద్ర మోదీ గారు డిసెంబర్ 17, 2023 ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ప్రారంభించారనమాట. ఇది కాశీ తమిళ సంఘం యొక్క 2వ ఎడిసిన్. కన్యాకుమారి నుంచి వారణాసి వరకు తమిళ సంఘం రైలుని ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. అదేవిధంగా తిరుక్కురల్, మణిమేకలై వంటి ఇతర క్లాసిక్ తమిళ సాహిత్య గ్రంథాలను కూడా బహుభాష మరియు బ్రెయిలీ అనువాదాలను ఈ సందర్భంగా ఆయన విడుదల చేస్తున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాశీ తమిళ సంఘం తమిళనాడు మరియు కాశీ మధ్య పురాతన సంబంధాన్ని పునరుద్ధరించడం మరియు తిరిగి కొనసాగించడం అనేటువంటిది దీని లక్ష్యం అన్నమాట. కాశీ తమిళ సంఘం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తుందని భావించారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల డేటా ప్రకారం దేశంలో పెద్ద ఆర్థిక రాష్ట్రంగా అవతరించినటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ మహారాష్ట్ర. పెట్టుబడి మరియు స్టాక్ మార్కెట్లపై నిఘా ఉంచేటువంటి ఆన్లైన్ ప్రముఖ బ్లాగింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి షోయిక్ ఇన్ అనేటువంటి ఆర్థిక సంస్థ ఇటీవల ఆర్థిక గణాంకాలను విడుదల చేసింది. ఈ లెక్కల ప్రకారం దేశంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి రాష్ట్రంగా మహారాష్ట్ర అవతరించిందనమాట. దేశ జీడిపిలో మహారాష్ట్ర యొక్క సహకారం 15.7% ఉండగా
దేశంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉంది. దీని యొక్క వాటా జీడిపిలో చూసినట్లయితే 9.2% ఉంది. ఇక థర్డ్ ప్లేస్లో తమిళనాడు 9.1%తో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఇక గుజరాత్ 4వ స్థానంలో, పశ్చిమ బెంగాల్ 5వ స్థానంలో నిలిచాయన్నమాట. ఈ సంస్థ అంటే సోయిక్ ఇన్ అనేటువంటి ఈ సంస్థ సెన్సిస్ మరియు క్రెడిట్ లియోనియస్ సెక్యూరిటీస్ ఆధారంగా ఈ యొక్క నివేదిక అనేటువంటిది రూపొందించడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ గీతా మహోత్సవాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఉపాధ్యక్షుడు అంటే మన ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీష్ ధంకర్ గారు ఇటీవల హర్యానాలోని కురుక్షేత్రలో అంతర్జాతీయ గీతా మహోత్సవాన్ని ప్రారంభించారనమాట. ఇది డిసెంబర్ 24వ తేదీ వరకు నిర్వహించబడింది. ఈ పండుగ యొక్క థీమ్ ఏంటంటే వసుదైక కుటుంబం, శ్రీమద్ భగవద్గీత మరియు ప్రపంచ ఐక్యత అనేటువంటిది ఈ పండుగ యొక్క థీమ్ అనమాట. ఈ పండుగలో అస్సాం రాష్ట్రం ప్రధాన భాగస్వామి రాష్ట్రంగా చేయబడింది. అంతర్జాతీయ గీతా మహోత్సవాన్ని 1989లో ప్రారంభమైంది. 2002లో దీన్ని జాతీయ పండుగగా ప్రకటించారనమాట. అయితే ఇది 2019 నుంచి మన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా నిర్వహించడం అనేటువంటిది స్టార్ట్ చేశారు. 2024లో అంటే రానున్నటువంటి సంవత్సరంలో ఈ పండుగ అమెరికాలో జరగనుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంట్ ఆమోదించినటువంటి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ పదవీ కాలం ఎంతకాలం ఉంటుంది? ఆన్సర్ 70 ఇయర్స్. ఇటీవల గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ మరియు సభ్యుల వయస్సును పెంచేటువంటి ప్రతిపాదనను పార్లమెంట్ ఆమోదించింది. దీని ప్రకారము ఈ జిఎస్ ట్యాట్ చైర్మన్ మరియు సభ్యుల గరిష్ట వయోపరిమితి ఎంతంటే చైర్మన్ వయోపరిమితి వచ్చేసి 70 ఇయర్స్, సభ్యుల వయోపరిమితి వచ్చేసి 67 ఇయర్స్గా పెంచేటువంటి నిబంధన ఇందులో ఉంది. గతంలో అంటే ఈ పార్లమెంట్ ఆమోదించక ముందు చైర్మన్ వయోపరిమితి 67 సంవత్సరాలుగాను, సభ్యుల వయోపరిమితి 65 సంవత్సరాలుగాను ఉండిందనమాట. ఈ బిల్లు సిజిఎస్టీ చట్టంలోని 109 మరియు 110 నిబంధనలకు అనుగుణంగా ట్రిబ్యునల్ సంస్కరణ చట్టం 2021లోని నిబంధనలకు అనుగుణంగా తీసుకురాబడింది. ఇటీవల భారత నౌకాదళం ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఐఐటి కాన్పూర్. డిసెంబర్ 2023లో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకై భారత నావికాదళం ఐఐటి కాన్పూర్తో ఒక అవగాహన ఒప్పందం అనేటువంటిది న్యూఢిల్లీలో కుదుర్చుకోవడం జరిగిందనమాట. టెక్నాలజీని డెవలప్ చేయడానికి ఈ రెండు సంస్థలు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ హై స్పీడ్ ఫ్లయింగ్ వింగ్ని ఇటీవల ఎవరు విజయవంతంగా పరీక్షించారు? ఆన్సర్ డిఆర్డిఓ. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇటీవల స్వదేశీ హై స్పీడ్ ఫ్లయింగ్ వింగ్ను విజయవంతంగా కర్ణాటకలోని చిత్రదుర్గలో ఉన్నటువంటి ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో పరీక్షించడం జరిగింది. టెయిల్లెస్ కాన్ఫిగరేషన్తో ఉన్నటువంటి ఈ ఫ్లైట్తో ఫ్లయింగ్ వింగ్ కాన్ఫిగరేషన్లో పట్టు సాధించినటువంటి దేశాల జాబితాలో భారతదేశం అనేటువంటిది చేరిందనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించింది? ఆన్సర్ సూరత్ విమానాశ్రయం. ఇటీవల సూరత్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించింది. తద్వారా సూరత్ అంతర్జాతీయ ప్రయాణికులకు గేట్వేగా మారడమే కాకుండా రాష్ట్రంలోని వజ్రాల వ్యాపారం, పరిశ్రమల వ్యాపారం, నిరంతరాయంగా ఎగుమతి దిగుమతుల కార్యక్రమాలను కొనసాగించేందుకై ఇది అవకాశం కల్పిస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారత నౌకాదళానికి చెందినటువంటి భూగర్భ జలాంతర్గామి బంకర్ను ఏ పేరుతో నిర్మిస్తున్నారు? ఆన్సర్ ఐఎన్ఎస్ వర్ష. భారత నౌకాదళానికి చెందినటువంటి భూగర్భ జలాంతర్గామి ఐఎన్ఎస్ వర్షను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉండేటువంటి రాంబిలిలో నిర్మిస్తూ ఉన్నారు. విశాఖపట్నంలోని ప్రధాన కార్యాలయంలో ఉన్నటువంటి తూర్పు నౌకాదళ కమాండ్ దీన్ని నిర్వహిస్తుంది. ఇది నావల్ ఆల్టర్నేటివ్ ఆపరేషన్ బేస్ అన్నమాట. ఇది నీటి అడుగున సొరంగాలను కలిగి ఉంటుంది. దీని లోపల జలాంతర్గాములు అనేటువంటి ఉంచబడతాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, గగన్యాన్ మిషన్ ముందు భారతదేశం ఏ పేరుతో మహిళా రోబోట్ వ్యోమగామిని ప్రయోగిస్తుంది? ఆన్సర్ వ్యోమిత్ర. గగన్యాన్ మిషన్కు ముందు మహిళా రోబోటిక్ వ్యోమగామి అయినటువంటి వ్యోమిత్రను ప్రయోగిస్తున్నట్లుగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో ఇటీవల ప్రకటించింది. ఈ వ్యోమిత్ర 2024లో విడుదల కానుంది. విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో ఈ వ్యోమిత్ర అనేటువంటి హ్యూమనాయిడ్ రోబోట్ను అభివృద్ధి చేయబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఐయుసిఎన్ ద్వారా ఇటీవల ఏ జంతువు అంతరించిపోతుందండి
దాదాపు అంతరించిపోతున్నట్లుగా వర్గీకరించబడింది? ఆన్సర్ సైగా. సైగా అనేటువంటి ఒక చిన్న జాతి జింక. దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి సైగా టాటారికా. ఇది ఇంచుమించు మేక సైజులో ఉంటుంది. ప్రస్తుతం ఈ జాతి జింకలు కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, రష్యా మరియు మంగోలియాలలో కనిపిస్తూ ఉంటాయి. 2001లో IUCN చే క్రిటికల్గా అంతరించిపోతున్నటువంటి జాబితాలో దీన్ని చేర్చడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో అతిపెద్ద కార్యాలయం సూరత్ డైమండ్ బోర్సును ఇటీవల ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటీవల సూరత్ డైమండ్ బోర్స్ అనేటువంటి సంస్థను ప్రారంభించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ హబ్గా మారింది. గతంలో అమెరికా డిఫెన్స్ ఆఫీస్ అయినటువంటి పెంటగాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీసుగా ఉండగా ఇప్పుడు సూరత్ డైమండ్ బోర్సు ప్రపంచంలో అతిపెద్ద కార్పొరేట్ ఆఫీసుగా మారిందనమాట. ఈ సూరత్ డైమండ్ బోర్సు 3,400 కోట్లతో పూర్తయింది. ఈ భవనాన్ని 35.54 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఈ భవనంలో కార్యాలయం ప్రారంభించిన తర్వాత సుమారు 1.5 లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయి. డైమండ్ బోర్సు ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్ కనెక్టెడ్ భవనము. 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 4,500 కార్యాలయాలు ఒకదాంతో ఒకటి అనుసంధానించబడి ఉంటాయన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే అతిపెద్ద యోగా కేంద్రాన్ని ఇటీవల ఎక్కడ నిర్మించారు? ఆన్సర్ వారణాసి. డిసెంబర్ 2023లో వారణాసిలో ప్రపంచంలోనే అతిపెద్ద యోగా కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. ఈ యోగా కేంద్రానికి స్వర్వేద మహామందిర్ అనేటువంటి పేరు పెట్టారు. ఈ యోగా కేంద్రంలో ఒకేసారి 2 లక్షల మంది ధ్యానం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ 7 అంతస్తుల ఎత్తైనటువంటి మహాదేవాలయం గోడలపైన శ్లోకాలు అనేటువంటివి చెక్కబడి ఉన్నాయి. ఈ యోగా కేంద్రాన్ని గత 19 ఏళ్ళుగా నిర్మిస్తూ ఉన్నారు. 2004లో ప్రారంభమయ్యింది ఇది. ఈ 7 అంతస్తుల్లో స్వర్వేద మహామందిర్ అనేటువంటిది 68,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇది తామర పువ్వు ఆకారంలో నిర్మించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. ఒకే ఫైరింగ్ యూనిట్ని ఉపయోగించి ఏకకాలంలో 4 వైమానిక లక్ష్యాలను ఛేదించేటువంటి సామర్థ్యాన్ని ప్రదర్శించినటువంటి మొదటి దేశం ఏది? ఆన్సర్ భారతదేశం. ఇటీవల డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆకాశ్ క్షిపణి వ్యవస్థను ఉపయోగించి ఒకేసారి ఏకకాలంలో 4 లక్ష్యాలను కూల్చివేసింది. తద్వారా ఈ ఘనత సాధించినటువంటి తొలి దేశంగా భారత్ అవతరించింది అన్నమాట. 25 కిలోమీటర్ల పరిధిలోని 4 వైమానిక లక్ష్యాలను ఏకకాలంలో ఛేదించగలిగినటువంటి ఆకాశ్ క్షిపణి వ్యవస్థ దీని యొక్క సామర్థ్యాన్ని DRDO ప్రదర్శించింది. ఈ సామర్థ్యాన్ని అస్త్రశక్తి సైనిక వ్యాయామాల్లో ప్రదర్శించడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోండి, DRDO ప్రయోగించినటువంటి ఈ యొక్క ఆకాక్షిపణి అస్త్రశక్తి సైనిక వ్యాయామంలో ప్రదర్శించారు. ఆకాక్షిపణి అనేటువంటిది 25 కిలోమీటర్ల వరకు ప్రయోగించగలిగేటువంటి ఒక స్వల్ప శ్రేణి ఉపరితలం నుంచి గగనతలానికి ఉపయోగించేటువంటి క్షిపణి అన్నమాట. ఇక ఈ వీడియోలో స్టేట్ లెవెల్లో అంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఈ వీక్లో ఏమేమి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో చూద్దాము. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబు పంపిణీని ప్రారంభించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి పట్టణంలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ పంపిణీ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 4,34,285 మంది విద్యార్థులకు సుమారు 620 కోట్ల రూపాయలు విలువైనటువంటి ట్యాబ్ను పంపిణీ చేశారు. ఇవి కేవలం ఎలక్ట్రానిక్ డివైజులుగా మాత్రమే కాకుండా ఇందులో ఆల్రెడీ లోడ్ చేయబడినటువంటి స్టడీ మెటీరియల్తో పాటు AI సహాయక సందేహ నివృత్తిని అందించేటువంటి అవకాశము మరియు విదేశీ భాషల్లో నేర్చుకోవడానికి అవకాశం ఉండేటువంటి అప్లికేషన్స్ కూడా ఇందులో కలిగి ఉంటాయన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం ఆహార పదార్థాల కల్తీ కేసుల్లో దేశంలో ఏ నగరం మొదటి స్థానంలో ఉంది? ఆన్సర్ హైదరాబాద్. ఇటీవల నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దేశంలో ఆహార కల్తీపై డేటాను విడుదల చేసింది. ఈ లెక్కల ప్రకారం ఆహార కల్తీ కేసుల్లో హైదరాబాద్ దేశంలోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది. 2022 సంవత్సరంలో భారతదేశం మొత్తంలో 19 ప్రధాన నగరాల ఆహార కల్తీకి సంబంధించినటువంటి మొత్తం 291 కేసులు నమోదవగా అందులో 246 కేసులు ఒక హైదరాబాద్ నుంచే వచ్చాయన్నమాట. ఈ కల్తీలో తెలంగాణ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉండేటువంటి రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. క్వశ్చన్. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ఏకామ్రా ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఒడిస్సా.
ఇటీవల ఒడిశా ముఖ్యమంత్రి అయినటువంటి నవీన్ పట్నాయక్ గారు దాని సాంస్కృతికతను కాపాడుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ఆలయ పునరావృద్ధికై ప్రాధాన్యతనిస్తూ ఈ ఏకామ్రా అనేటువంటి ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్మారక చిహ్నాలను పునరుద్ధరించడం అనేటువంటిది ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం అన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్, స్పెక్స్ పథకం ఏ మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడుతుంది? ఆన్సర్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఇటీవల ప్రభుత్వం ఎలక్ట్రానిక్ భాగాలు మరియు సెమీ కండక్టర్ల తయారీని ప్రోత్సహించడానికి కోసమై స్పెక్స్ అనేటువంటి ఈ పథకాన్ని ప్రారంభించింది. దీనికోసమై 10,000 కోట్ల రూపాయల వరకు కేటాయించిందనమాట. ఈ చర్య భారతదేశాన్ని గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ హబ్గా స్థాపించడానికి మరియు సెమీ కండక్టర్ల మిషన్కు అనుగుణంగా ఎలక్ట్రానిక్ భాగాలు మరియు సెమీ కండక్టర్ల తయారీని పెంచడం అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్రం తన రుణ పరిమితిని పరిమితం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఆశ్రయించింది? ఆన్సర్ కేరళ. రాజ్యాంగం కింద రక్షించబడినటువంటి రాష్ట్ర ఆర్థిక స్వయం ప్రతిపత్తిని అడ్డుకుంటుందని నికర రుణ పరిమితిని పరిమితం చేస్తూ కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఇటీవల కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రుణ పరిమితిని లింకు చేయడము మరియు రాష్ట్ర నిధులను నిలిపివేయడము దాని ఆర్థిక వ్యవస్థ మరియు జనాభా సంక్షేమాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని కేరళ పేర్కొనింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యంత వేగవంతమైనటువంటి సోలార్ ఎలక్ట్రిక్ బోటు ఇటీవల ఏ పేరుతో ప్రారంభించబడింది? ఆన్సర్ బర్రాకుడా. బర్రాకుడా దేశంలోనే అత్యంత వేగవంతమైనటువంటి సోలార్ ఎలక్ట్రిక్ బోటు. ఈ అత్యాధునికమైనటువంటి బోటును మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ మరియు నేవెల్ట్ సంయుక్తంగా అభివృద్ధి చేశారన్నమాట. కేరళలోని అలుప్స్జాలో నవగతి పనావల్టి యార్డ్ నుంచి ఈ బోటును ప్రయోగించారు. బర్రా కూడా గరిష్టంగా 12 నాటికల వేగంతో ప్రయాణించగలదు. ఒకసారి ఛార్జ్ చేస్తే దీని యొక్క రన్నింగ్ కెపాసిటీ సుమారు 7 గంటల వరకు ఉంటుంది. 4 మీటర్ల ఎత్తు అలలలో కూడా ఇది ప్రయాణించగలదన్నమాట. ఇది సముద్ర వాతావరణాన్నిటిని కూడా తట్టుకొని ప్రయాణిస్తుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, కరోనా వైరస్ యొక్క కొత్త సబ్ వేరియంట్ JN.1 యొక్క మొదటి కేసు ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? ఆన్సర్ కేరళ. JN.1 అనేది కరోనా వైరస్ యొక్క కొత్త ఉపవేరియంట్. ఈ ఉపవేరియంట్ యొక్క మొదటి కేసు దేశంలోనే మొట్టమొదటిసారిగా డిసెంబర్ 2023లో కేరళలో వెలుగు చూసింది. నేషనల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ రాజీవ్ జయదేవన్ ప్రకారము JN.1 అనేటువంటిది తీవ్రమైనటువంటి నిరోధక శక్తి లేని మరియు వేగవంతంగా వ్యాప్తి చెందుతున్నటువంటి వేరియంట్ అన్నమాట. ఈ వైరస్ యొక్క అన్ని మునుపటి వైవిధ్యాల నుండి స్పష్టంగా భిన్నంగా ఉంటుంది. ఈ వేరియంట్ గతంలో కోవిడ్ ఇన్ఫెక్షన్ కలిగి ఉన్నటువంటి వారికి మరియు కోవిడ్ వ్యాక్సిన్లను పొంది ఉన్నటువంటి వారికి కూడా సోకగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని. ఈ వీక్లో ఇంపార్టెంట్ అవార్డ్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. 2023లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ఏ తెలుగు రచయితకు ప్రకటించారు? ఆన్సర్ తల్లావజ్జల పతంజలి శాస్త్రి. ప్రముఖ తెలుగు కథా నవల రచయిత అయినటువంటి తల్లావజ్జల పతంజలి శాస్త్రిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఈయన రచించినటువంటి రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు అనేటువంటి లఘు కథల పుస్తకానికి అత్యున్నతమైనటువంటి పురస్కారం దక్కింది. వడ్ల చిలకలు, పతంజలి శాస్త్రి కథలు, నలుపెరుగు వంటి కథా సంపుటాలు ఈయన రచనలలో మరికొన్ని రచనలు అనమాట. దేశవ్యాప్తంగా 24 భాషల్లో రచించినటువంటి కథలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు అనేటువంటివి ఇవ్వబడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రతిష్టాత్మకమైనటువంటి రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ యొక్క నైహోల్మ్ ప్రైజ్ ఫర్ ఎడ్యుకేషన్ ఎవరికి లభించింది? ఆన్సర్ సవితా లాడేజ్. ముంబైలోని హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్కి చెందినటువంటి ప్రొఫెసర్ సవితా లాడేజ్కి ప్రతిష్టాత్మకమైనటువంటి రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ యొక్క నైహోల్మ్ ప్రైజ్ ఫర్ ఎడ్యుకేషన్ అనేటువంటిది లభించిందనమాట. కెమిస్ట్రీ విద్యకు ఆమె చేసినటువంటి కృషి కారణంగా ఈ అవార్డు అనేటువంటిది లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ నటి పేటా ఇండియా పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2023గా ఎంపికయ్యింది? ఆన్సర్ దియా మిర్జా. దియా మిర్జా పేటా ఇండియా పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2023గా ప్రకటించబడింది. గత సంవత్సరం మిర్జా ఎల్లీ యానిమేషన్ ఏనుక్కి గాత్రదానం చేసింది.
ఆమె దీని పిల్లలకు బోధించడానికి దేశవ్యాప్తంగా పాఠశాలలకు ఈ ఎనిమాట్రిక్ ఏనుగు ఎల్లి అనేటువంటి ఏనుగు సందర్శిస్తుంది. వినోదం కోసం ఏనుగులను ఉపయోగించేటువంటి సర్కస్సులు లేదా ఇతర ప్రదేశాలకు ఎప్పుడు మద్దతు ఇవ్వకూడదని వారిని ప్రోత్సహించిందనమాట. మీర్చే సృపాలు మరియు ఇతర అటవీ జంతువులను వాటి చర్మాల కోసం చంపడాన్ని ఆపడాన్ని పేటా ఇండియా యొక్క ప్రచారంలో చేరారు. పేటా యొక్క పూర్తి పేరు ఏంటంటే పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ అనమాట. ఇది జంతు హక్కులకు సంబంధించినటువంటి సంస్థ. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి యుఎస్ఏలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల డాక్టర్ పూనం కేత్రపాల్ సింగ్కు ఏ దేశం యొక్క నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద మెరిట్ గోల్డ్ మెడల్ లభించింది? ఆన్సర్ భూటాన్. డాక్టర్ పూనం కేత్రపాల్ సింగ్ భారతదేశానికి చెందినటువంటి వారు. ఈమె ప్రపంచ ఆరోగ్య సంస్థ దక్షిణాసియా ప్రాంతీయ డైరెక్టర్గా ఉన్నారు. ఇటీవల ఈమెకి నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గోల్డ్ మెడల్ అనేటువంటి అవార్డు లభించింది. ఇది భూటాన్ ప్రభుత్వం ప్రదానం చేస్తూ ఉంటుందన్నమాట. ఇటీవల భూటాన్ యొక్క 116వ జాతీయ దినోత్సవం సందర్భంగా భూటాన్ రాజు అయినటువంటి జిగ్మే కేసర్ నామ్గేల్ వాంగ్చుక్ ఈ అవార్డుతో పూనం కేత్రపాల్ సింగ్ను సత్కరించడం జరిగిందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారత సాయుధ దళాలకు చెందినటువంటి 3 అధికారులకు ఇటీవల ఏ దేశం యొక్క గోల్డెన్ ఔల్ అవార్డు లభించింది? ఆన్సర్ శ్రీలంక. గోల్డెన్ ఔల్ అవార్డును శ్రీలంక ప్రభుత్వం అందజేస్తుంది. ఇది భారత సాయుధ దళాలకు చెందినటువంటి 3 అధికారులకు కూడా ఈ అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. వైమానిక దళానికి వింగ్కి వచ్చేసరికి సుమిత్ మహాజన్, ఆర్మీకి వచ్చేసరికి మేజర్ రోహిత్, నేవీకేమో లెఫ్టినెంట్ కమాండర్ సన్నీ శర్మలకు ఈ అవార్డు అనేటువంటిది లభించిందనమాట. ఈ అవార్డును శ్రీలంక అధ్యక్షుడైనటువంటి రనిల్ విక్రమ్ సింఘే వీరికి అందజేశారు. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రుని అన్వేషణలో పురోగతికి ముఖ్యంగా చంద్రయాన్ 3 మిషన్ కోసం ఇస్రోకు ఏ ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు లభించింది? ఆన్సర్ లీప్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్. ఇస్రో డిసెంబర్ 2023లో ఎరిక్సన్ లూనార్ అవార్డుతో సత్కరించబడింది. చంద్రయాన్ 3 విజయవంతానికి గాను ఇస్రోకి అవార్డు అనేటువంటిది లభించింది. ఇస్రో తరపున భారత రాయబారి అయినటువంటి బాలసుబ్రమణ్యం శ్యామ్ ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డును అందుకున్నారు. నార్వే అన్వేషకుడైనటువంటి లీప్ ఎరిక్సన్ పేరు పెట్టబడినటువంటి లీప్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ను ఐస్లాండ్లోని ఉసావిక్లోని ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం అందజేస్తుంది. చంద్రుని అన్వేషణ రంగంలో పురోగతి సాధించినటువంటి వ్యక్తులు మరియు సంస్థలకు ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు అనేటువంటిది ఇవ్వబడుతుందన్నమాట. ఈ లీప్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ 2015 సంవత్సరంలో స్థాపించబడింది. ఈ వారంలో ఇంపార్టెంట్ డేస్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. ఇటీవల ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2024 సంవత్సరాన్ని ఏ సంవత్సరంగా ప్రకటించింది? ఆన్సర్ ఇంటర్నేషనల్ క్యాంప్స్లైట్స్ ఇయర్, అంటే అంతర్జాతీయ ఒంటెల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2024 సంవత్సరాన్ని ప్రకటించిందనమాట. ఒంటెలు అనేటువంటి శాకాహార జీవులు. ఇవి ఎక్కువగా ఆండిస్ పర్వత శ్రేణుల్లోను మరియు ఆఫ్రికా, ఆసియాలలోని శుష్క మరియు పాక్షిక శుష్క ప్రాంతాల్లో ఇవి నివసిస్తూ ఉంటాయి. ఈ ఒంటెలు అత్యంత ప్రతికూల పర్యావరణ వ్యవస్థలో నివసిస్తున్నటువంటి మిలియన్ల కొద్ది పేద కుటుంబాలకు జీవనోపాధిగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ డిసెంబర్ 18. అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 18వ తేదీన జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా 1997 సంవత్సరంలో జరుపుకున్నారు. ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలనేటువంటి ప్రతిపాదనను 2000 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ కూడా ఆమోదించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా వలస వచ్చినటువంటి వారి ప్రయత్నాలకు సహకారము మరియు హక్కులను గుర్తిస్తున్నందున ఈ రోజు అత్యంత ముఖ్యమైనటువంటిది అనమాట. 2023 సంవత్సరానికి గాను అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే వలసదారుల సహకారాన్ని గౌరవించడము మరియు వారి హక్కుల్ని గౌరవించడం అనమాట. గుర్తుపెట్టుకోండి, థీమ్ మరొకసారి 2023 సంవత్సరానికి అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే వలసదారుల సహకారాన్ని గౌరవించడము మరియు వారి హక్కుల్ని గౌరవించడం అనమాట. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ 1951లో స్థాపించబడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి జెనీవాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, మైనార్టీ హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ డిసెంబర్ 18. భారతదేశం ప్రతి సంవత్సరం డిసెంబర్ 18న మైనార్టీ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ రోజున దేశంలోని మైనార్టీ వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు మరియు సమస్యలపై దృష్టి అనేటువంటిది సారించడం జరుగుతుంది. భారతదేశంలో మైనార్టీలలో ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు మరియు జైనులు, పార్సీలు ఉన్నారు.
మైనార్టీ ప్రయోజనాలను రక్షించేందుకై భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 29 మరియు ఆర్టికల్ 30లో అనేక నిబంధనలు అనేటువంటి పొందుపరచడం జరిగింది. 1992లో ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 18న మైనార్టీ హక్కుల దినోత్సవంగా ప్రకటించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మైనార్టీ కమ్యూనిటీ జనాభా సుమారు 20% ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, గోవా విమోచన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ డిసెంబర్ 19th. గోవా విమోచన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 19th జరుపుకుంటారు. 1961 డిసెంబర్ 19th గోవా పోర్చుగీస్ నుండి స్వతంత్రం పొంది భారతదేశంలో అంతర్భాగంగా మారిందనమాట. పోర్చుగీస్ నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత గోవాలో ఎన్నికలు అనేటువంటిది జరిగి 1962 డిసెంబర్ 20th దయానంద భండార్కర్ గోవా యొక్క మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. గోవాతో పాటు డామన్ మరియు డయ్యూ విముక్తి దినం కూడా డిసెంబర్ 19th జరుపుకుంటారు. పోర్చుగీసు వారు భారతదేశంలోనికి ప్రవేశించినటువంటి మొట్టమొదటి విదేశీ శక్తి మరియు అదేవిధంగా భారతదేశాన్ని విడిచిపెట్టినటువంటి చిట్ట చివరి విదేశీ శక్తి అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్, గుడ్ గవర్నెన్స్ వీక్ ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ డిసెంబర్ 19th నుంచి 25th వరకు. దేశంలో ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 19th నుంచి 25th వరకు కూడా సుపరిపాలన వారోత్సవాలు అనేటువంటి నిర్వహిస్తారు. 2023 సంవత్సరంలో ఈ వారాన్ని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. గుడ్ గవర్నెన్స్ వీక్ యొక్క 3వ ఎడిషన్ 2023 సంవత్సరంలో నిర్వహించబడుతుంది. దీన్ని మొట్టమొదటిసారిగా 2021లో నిర్వహించారు. పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం గురించి గుడ్ గవర్నెన్స్ వీక్ అనేటువంటిది నిర్వహించబడుతుంది. మాజీ ప్రధాని అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి స్మారకార్థమై ఈ గుడ్ గవర్నెన్స్ వీక్ అనేటువంటిది నిర్వహిస్తున్నారనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ డిసెంబర్ 20th. అంతర్జాతీయ మానవ ఐక్యతా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 20వ తేదీన జరుపుకుంటారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందించడం అనేటువంటిది ఈ డే యొక్క లక్ష్యం అనమాట. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2005 సంవత్సరంలో ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలనేటువంటి ప్రతిపాదనను ఆమోదించింది. 2006లో తొలిసారిగా ఈ దినోత్సవాన్ని జరుపుకున్నారు. అంతర్జాతీయ మానవ ఐక్యతా దినోత్సవం 2023 యొక్క థీమ్ ఏంటంటే మార్పు కోసం వాదించడం. గుర్తుపెట్టుకోండి, 2023 సంవత్సరం మానవ ఐక్యతా దినోత్సవం యొక్క థీమ్ మార్పు కోసం వాదించడం. ఇక ఈ వీక్లో ఇంపార్టెంట్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో చూద్దాం. ఖేలో ఇండియా పారాగేమ్స్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ హర్యానా. ఇటీవల జరిగినటువంటి ఖేలో ఇండియా పారాగేమ్స్ యొక్క ఫస్ట్ ఎడిషన్ జరిగింది. దీని యొక్క మస్కట్ వచ్చేసి ఉజ్వల. ఇందులో హర్యానా 40 స్వర్ణాలు, 49 రజతాలు, 26 కాంస్య పథకాలతో మొత్తం 105 పథకాలు సాధించి అగ్రస్థానంలో నిలవగా ఉత్తరప్రదేశ్ సెకండ్ ప్లేస్లోను, తమిళనాడు థర్డ్ ప్లేస్లో నిలిచింది. విజేతలందరికీ కూడా కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అయినటువంటి అనురాగ్ సింగ్ ఠాకూర్ బహుమతుల్ని అందజేశారనమాట. ఇక్కడ ఖేలో ఇండియా గేమ్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మరికొన్ని ఖేలో ఇండియా గేమ్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క 5th ఎడిషన్ ఇటీవల జరిగింది. ఇది మధ్యప్రదేశ్లో జరిగింది. దీని యొక్క మస్కట్ వచ్చేసి ఆశ. ఇందులో ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో టాప్లో ఉన్నటువంటి స్టేట్ ఏంటంటే మహారాష్ట్ర. ఇక ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ యొక్క 3వ ఎడిషన్ ఇటీవల జరిగింది. ఇది ఉత్తరప్రదేశ్లో జరిగింది. దీని యొక్క మస్కట్ వచ్చేసి జిట్టు. దీనిలో టాప్లో ఉన్నటువంటి యూనివర్సిటీ ఏంటంటే పంజాబ్ యూనివర్సిటీ. అదేవిధంగా ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ యొక్క 3rd ఎడిషన్ జరిగింది. ఇది జమ్మూ కాశ్మీర్లోని గుల్బర్గాలో జరిగింది. టాప్లో ఉన్నటువంటి స్టేట్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్. ఇక ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఖేలో ఇండియా పారా గేమ్స్ యొక్క ఫస్ట్ ఎడిషన్ న్యూఢిల్లీలో జరిగింది. దీని యొక్క మస్కట్ వచ్చేసి ఉజ్వల. టాప్లో ఉన్నటువంటి స్టేట్ వచ్చేసి హర్యానా. సో ఇవన్నీ ఖేలో ఇండియా గేమ్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకదానికి ఎలా డిఫరెన్స్ అనేటువంటిది గమనించగలరు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, భారత నౌకాదళం నిర్వహించినటువంటి అడ్మిరల్ కప్ను ఇటీవల ఏ దేశం యొక్క జట్టు గెలుచుకుంది? ఆన్సర్ ఇటలీ. డిసెంబర్ 2023లో భారత నౌకాదళం అడ్మిరల్ కప్ను నిర్వహించింది. ఇది సెయిలింగ్ పోటీ అనమాట. అడ్మిరల్ కప్ అనేటువంటిది సెయిలింగ్కు సంబంధించినటువంటి పోటీ. కేరళలోని ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ దీనిని నిర్వహించింది. ఈ అడ్మిరల్ కప్ పోటీలో ఇటాలియన్ జట్టు అనేటువంటిది విజయం సాధించింది.
భారత జట్టు వచ్చేసి రన్నర్గా నిలిచింది. బ్రిటన్, జర్మనీలు రెండు సంయుక్తంగా 3వ ప్లేస్లో నిలిచాయి. ఇండియన్ నేవీ నిర్వహించినటువంటి అడ్మిరల్ కప్లో మొత్తం 20 దేశాలు పాల్గొన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరిగినటువంటి T20 సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా ఎవరు నిలిచారు? ఆన్సర్ సూర్యకుమార్ యాదవ్. డిసెంబర్ 2023లో భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరిగినటువంటి T20 క్రికెట్ సిరీస్లో మొత్తం 3 మ్యాచ్లు జరగగా ఇందులో సౌత్ ఆఫ్రికాలో జరిగాయి. ఈ దేశాల మధ్య జరిగినటువంటి ఈ సిరీస్లో 1-1 తేడాతో సమానమయ్యింది. ఈ సిరీస్లో భారత జట్టుకు చెందినటువంటి సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహించారు. దక్షిణాఫ్రికా జట్టుకు వచ్చేసి ఐడెన్ మర్కెమ్ కెప్టెన్గా వ్యవహరించారు. ఇందులో సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా ఎంపికయ్యారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జరిగినటువంటి విజయ్ హజారే ట్రోఫీలో హర్యానా ఏ జట్టును ఓడించి టైటిల్ని గెలుచుకుంది? ఆన్సర్ రాజస్థాన్. విజయ్ హజారే ట్రోఫీ అనేటువంటిది దేశంలో జరిగేటువంటి ప్రాంతీయ క్రికెట్ పోటీ. విజయ్ హజారే ట్రోఫీని డిసెంబర్ 2023లో నిర్వహించారు. ఇది ఫైనల్ మ్యాచ్ వచ్చేసి రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ రాజస్థాన్, హర్యానా రెండింటి మధ్య జరిగింది. హర్యానా రాజస్థాన్ను ఓడించి టైటిల్ని కైవసం చేసుకుంది. విజయ్ హజారే ట్రోఫీలో తొలిసారిగా ఫైనల్కి చేరినటువంటి హర్యానా జట్టు ఈ టైటిల్ని కైవసం చేసుకుందనమాట. విజయ్ హజారే ట్రోఫీ యొక్క ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి 1993, 1994లో జరిగింది. ఈ ట్రోఫీని అత్యధికంగా సాధించినటువంటి స్టేట్ ఏంటంటే తమిళనాడు. ఇప్పటివరకు మొత్తం 5 సార్లు ఈ ట్రోఫీని గెలుచుకుందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 6 ఏళ్ల IPL వేలం చరిత్రలో అత్యంత ఖరీదైనటువంటి ఆటగాడిగా ఎవరు నిలిచారు? ఆన్సర్ మిచెల్ స్టార్క్. ఇటీవల జరిగినటువంటి IPL 2024 వేలంలో మిచెల్ స్టార్క్, ఆస్ట్రేలియాకు చెందినటువంటి మిచెల్ స్టార్క్ దుబాయ్లో జరిగినటువంటి వేలంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైనటువంటి ఆటగాడిగా అవతరించారనమాట. ఈయనని కలకత్తా నైట్ రైడర్స్ 24.75 కోట్ల రూపాయలకి కొనుగోలు చేసింది. గతంలో ఈ రికార్డు అంటే అత్యంత ఖరీదైనటువంటి ఆటగాడి రికార్డు ప్యాట్ కమిన్స్కి ఉండేది. ఈ రికార్డును బద్దలు కొట్టి మిచెల్ స్టార్క్ 24.75 కోట్లకు వేలం జరిగిందనమాట. క్వశ్చన్, 2023 సంవత్సరపు ఉత్తమ హాకీ ప్లేయర్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ హార్దిక్ సింగ్. ఇటీవల అంతర్జాతీయ హాకీ సమాఖ్య అవార్డును ప్రకటించింది. ఉత్తమ ఆటగాడుగా 2023 సంవత్సరానికి హార్దిక్ సింగ్ ఎంపికయ్యారు. అదేవిధంగా ఉత్తమ మహిళా గోల్ కీపర్గా సవిత ఎన్నికయ్యారు. ఈవిడ భారత మహిళా జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. సవిత ఈ టైటిల్ని వరుసగా 3వసారి గెలుచుకుంది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య 1924లో స్థాపించబడింది. 2023 సంవత్సరానికి గాను ఉత్తమ ఆటగాడిగా హార్దిక్ సింగ్, ఉత్తమ గోల్ కీపర్గా సవిత ఎన్నికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జరిగినటువంటి అండర్-19 ఆసియా కప్ టైటిల్ని ఏ జట్టు గెలుచుకుంది? ఆన్సర్ బంగ్లాదేశ్. అండర్-19 ఆసియా కప్ డిసెంబర్ 2023లో దుబాయ్లో నిర్వహించబడింది. ఇది క్రికెట్కి సంబంధించినటువంటి పోటీ. ఈ కప్పు ఫైనల్ మ్యాచ్లో బంగ్లాదేశ్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య జరిగింది. బంగ్లాదేశ్ ఫైనల్లో ఈ UAEని ఓడించి అండర్-19 ఆసియా కప్పును తొలిసారిగా గెలుచుకుందనమాట. బంగ్లాదేశ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయినటువంటి అషికుర్ రెహమాన్ షిబ్లీ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా ఎన్నికయ్యారు. అండర్-19 ఆసియా కప్లో అత్యంత విజయవంతమైనటువంటి జట్టుగా భారత్ ఇప్పటివరకు 8 సార్లు ఈ టైటిల్ని గెలుచుకుంది. క్వశ్చన్, ప్రపంచ మహిళల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ 2023 టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఫ్రాన్స్. ఇటీవల ప్రపంచ మహిళల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ను డెన్మార్క్, నార్వే మరియు స్వీడన్లు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ నార్వే మరియు ఫ్రాన్స్ మధ్య జరగగా ఫ్రాన్స్ నార్వేను ఓడించి విజేతగా నిలిచిందనమాట. ఫ్రాన్స్కి ఇది 3వసారి విజయం సాధించడం అనమాట. ఇందులో ఇప్పుడు జరిగినటువంటి ప్రపంచ మహిళల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ 26th ఎడిషన్. ఇందులో మొత్తం 32 జట్లు పాల్గొన్నాయి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రకటించినటువంటి జాతీయ క్రీడా అవార్డుల కింద ఎంతమంది క్రీడాకారులు అర్జున్ అవార్డుతో సత్కరించబడ్డారు? ఆన్సర్ 26 మెంబర్స్. ఇటీవల జాతీయ క్రీడా అవార్డులు అనేటువంటి ప్రకటించబడ్డాయి. ఇందులో మొత్తం 26 మందికి అర్జున్ అవార్డులు, 2కి ఖేల్ రత్న అవార్డులతో సత్కరించబడ్డారు. మన భారతదేశంలో ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి క్రీడా అవార్డులలో మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు అనేటువంటిది అత్యున్నతమైనది కాగా, 2వ అత్యున్నతమైనటువంటి క్రీడా పురస్కారం అర్జున్ అవార్డు అనమాట. మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు వచ్చేసి చిరాగ్ శెట్టి మరియు
సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి ఇద్దరికి కూడా ఇవ్వడం జరిగింది. వీరిద్దరూ కూడా బ్యాడ్మింటన్ క్రీడాకారులు. ఇక అర్జున అవార్డు వచ్చేసి 26 మందికి ఇవ్వబడింది. ఈ ఆటగాళ్ళందరికీ కూడా జనవరి 9, 2024 రాష్ట్రపతి ఈ జాతీయ క్రీడా అవార్డులతో సత్కరిస్తారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశానికి చెందినటువంటి మేరీ ఇయర్సన్ను బీబీసీ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించింది? ఆన్సర్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్కు చెందినటువంటి ఫుట్బాల్ క్రీడాకారిణి అయినటువంటి మేరీ ఇయర్సన్ బీబీసీ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించిందనమాట. ఈ బీబీసీ అవార్డును గెలుచుకున్నటువంటి వరుసగా 2వ మహిళా ఫుట్బాల్ క్రీడాకారిణిగా మేరీ ఇయర్సన్ నిలిచారు. ఇది బీబీసీ యొక్క 70th ఎడిషన్. ఇయర్సన్ 2023 ఫీఫా మహిళల ప్రపంచ కప్లో ఇంగ్లాండ్కు వైస్ కెప్టెన్గా వ్యవహరించారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఈనాటి ఈ కరెంట్ అఫైర్స్లో లాస్ట్ క్వశ్చన్, ఖేలో ఇండియా క్రీడలు 2024లో ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు? ఆన్సర్ తమిళనాడు. 2024 సంవత్సరంలో జనవరిలో తమిళనాడులో ఖేలో ఇండియా క్రీడలు జరగనున్నాయి. జనవరి 19 నుంచి 31 వరకు 2024 జనవరి 19 నుంచి 31 వరకు చెన్నై, కోయంబత్తూర్, మదురై మరియు తిరుచిలో ఈ క్రీడలు జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 5,500 మందికి పైగా క్రీడాకారులు, 1,600 మందికి పైగా కోచ్లు పాల్గొననున్నారు. 27 రకాల క్రీడలు ఆడబడే ఈ క్రీడా ఈవెంట్లలో 100 మందికి పైగా రెఫరీలు మరియు 1,200 మందికి పైగా వాలంటీర్లు పాల్గొంటారని ప్రభుత్వం పేర్కొనింది. ఈ ఖేలో ఇండియా గేమ్స్లో తొలిసారిగా స్వాష్ను అనేటువంటి గేమ్ను చేర్చనున్నారనమాట. సో ఇవండి ఈ వీక్లీ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో కొంచెం లెంతీగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోనగలరు. థ్యాంక్ యూ.